కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. సౌదీ అరేబియా రాజధానిలో అమెరికా, రష్యాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు మాట్లాడుకుంటున్నారు, చర్చిస్తున్నారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలి అని. ఇందులో ఉక్రెయిన్కు స్థానం లేదు, యూరప్కు స్థానం లేదు, వాళ్ళ ప్రతినిధులు ఎవరు పిలవలేదు. యుద్ధం యూరప్లో జరుగుతోంది, యుద్ధ బాధితురాలు ఉక్రెయిన్. కానీ అమెరికా, రష్యాలు కూర్చొని చర్చించుకుంటున్నాయి. అదే సమయంలో యూరప్లో ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఆహ్వానం మేరకు యూరప్ లీడర్స్ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్, జర్మన్ ఛాన్సలరు, పోలాండ్, అలాగే డెన్మార్క్, స్పెయిన్, యూరోపియన్ యూనియన్ హెడ్స్ వీళ్ళంతా కలిసి కూర్చున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు కూడా ఏం చర్చిస్తున్నారు, ఇలా ఉక్రెయిన్ విషయంలోనే కాదు, ట్రంప్ పవర్లోకి వచ్చాక యూరప్ పరిస్థితి ఏంటి, యూరప్ను ఇలా హ్యూమిలియేట్ చేస్తున్నారే, యూరప్ పరిస్థితి ఏంటి అని వాళ్ళు చర్చించుకుంటున్నారు. సో ట్రంప్ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యవహారం చూస్తుంటే యూరప్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఇదేదో నేను చెప్పడం కాదు, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అన్నాడు, ఇట్ ఈజ్ ఈజీ టు డిస్రప్ట్, ఇట్ ఈజ్ ఈజీ టు డిస్ట్రాయ్ బట్ డిఫికల్ట్ టు రీబిల్డ్ అన్నాడు. అంటే ట్రంప్ డిస్ట్రాయ్ చేస్తున్నాడు, ట్రంప్ దీన్ని నాశనం చేస్తున్నాడు, ట్రంప్ డిస్రప్ట్ చేస్తున్నాడు. ఆ వాల్యూస్ను, యూరోపియన్ వాల్యూస్ను రీబిల్డ్ చేయాలి అంటూ ఫిన్లాండ్ ప్రెసిడెంట్ మాట్లాడడమే కాదు, సోవియట్ లీడర్ అయిన లెనిన్ వ్యాఖ్యల్ని కోట్ చేశాడు ఫిన్లాండ్ ప్రెసిడెంట్. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏమంటాడు, there are times when decades happen in weeks, there are times when nothing happens in decades, but there are times when decades happen in weeks అని. కొన్ని సందర్భాల్లో దశాబ్దాల పాటు ఏమీ జరగదు, మరికొన్ని సందర్భాల్లో వారాల్లోనే దశాబ్దాల్లో జరిగేటివి జరుగుతాయి. ఇది కూడా దేనికి సంకేతం? ట్రంప్ వచ్చాక ద స్పీడ్ విత్ విచ్ యూరప్ను అండర్మైన్ చేస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అన్న మాటలు ఇవి. ఏంటి సమస్యలు? తాజాగా నేను చెప్పాను మీకు, ఈ ఉక్రెయిన్ పీస్ ప్లాన్లో ట్రంప్ ఎక్కడ యూరప్ కన్సర్న్స్ కానీ యుక్రెయిన్ కన్సర్న్స్ కానీ పట్టించుకోవడం లేదు. ఒకటి చెప్తున్నాడు, దిస్ వార్ షుడ్ ఎండ్ అంటున్నాడు, ఈ యుద్ధం ఆగాల్సిందే అని చెప్తున్నాడు. దానికి ఎంత కాస్ట్ భరించాలి, ఎంతైనా భరించండి, మాకేం సంబంధం లేదు కదా అంటున్నాడు. పైగా యుక్రెయిన్లో ఉన్న నేచురల్ రిసోర్సెస్ను అమెరికా తీసుకుంటుంది అని బహిరంగానే చెప్తున్నాడు. సో జరుగుతుంది ఏంటి, ఉక్రెయిన్ ల్యాండ్ ఇచ్చివేయాలి రష్యాకు, అవసరమైతే ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు. అలాగే నాటో మెంబర్షిప్ ప్రసక్తే లేదంటున్నాడు. అమెరికన్ ఫోర్సెస్ వెళ్ళి యుక్రెయిన్కు రక్షణగా ఉండే ముచ్చటే లేదు అని చెప్తున్నాడు. మీరు కనుక ఈ పీస్ డీల్ ఒప్పుకోకపోతే అసలు ఉక్రెయినే రష్యన్ టెరిటరీ కావచ్చేమో అని చెప్తున్నాడు. అంటే క్లియర్గా యూరప్ను, యుక్రెయిన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రంప్కు అనుకూలంగా, పుటిన్కు అనుకూలంగా, రష్యాకు అనుకూలంగా పరిష్కరించుకొని చేతులు దులుపుకొని వెళ్తున్నాడు. మరి యూరప్కు ఇలా జరగాల్సిందేనా అంటే, మరి అమెరికా గతంలో చేసింది తెలిసింటే యూరప్ జాగ్రత్త పడేది కదా. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా చేసింది ఏంటి, తాలిబాన్లకు అనుకూలంగా ఒప్పందం చేసుకొని తాలిబాన్లకు అధికారాన్ని అప్పచెప్పి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతుల్లో పెట్టి రాత్రి 20 ఏళ్ళు అమెరికా అక్కడ తిష్ట వేసి యుద్ధం చేసి వందలాది మంది ఆఫ్ఘాన్ పౌరుల యుద్ధంలో చనిపోయారు, అమెరికన్లు చనిపోయారు. అమెరికా అనుకూల ప్రభుత్వం 20 years అధికారంలో ఉంటే వన్ ఫైన్ మార్నింగ్ ముఠాముల్లా చదువుకొని ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి చెప్పకుండా కాబుల్ ఎయిర్పోర్ట్ నుంచి మాయమయ్యింది అమెరికన్ బలగాలు. ఏం జరిగింది, తాలిబాన్ల చేతుల్లో ఇలా ఆఫ్ఘనిస్తాన్ ఉండిపోయింది. మరి తాలిబాన్కు ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పిన అమెరికా ఉక్రెయిన్, రష్యాకు అప్పచెప్పదా? ఈ విషయాన్ని మరి యూరప్కి ఎందుకు అర్థం కాలేదో తెలియదు.
కానీ యూరోప్కి అర్థం కాలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. క్లియర్గా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానంటూ ట్రంప్ ఉక్రెయిన్కు నష్టం కలిగించే రీతిలో డీల్ పైన బలవంతాన గన్ పాయింట్ పెట్టి సంతకం చేయమంటున్నాడు. లేకపోతే సంతకం నువ్వు చేయకపోయినా ఒప్పందం కుదిరినట్టే ప్రకటిస్తాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది అదే. ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని తాలిబాన్లతో జరిగిన చర్చలు ఎక్కడా ఇన్వాల్వ్ చేయలేదు. ఆ ఒప్పందం పైన ఆఫ్ఘాన్ ప్రభుత్వం సంతకం లేదు. ఫైనల్గా ఒప్పందం అమలైంది. ఆఫ్ఘాన్ ప్రెసిడెంట్ పారిపోవాల్సి వచ్చింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. బహుశా ఈ డీల్ కనుక ఒప్పుకోకపోతే ప్రెసిడెంట్ జెలెన్స్కీ పరిస్థితి కూడా అదే అవుతుంది. జెలెన్స్కీ అంతమన్నా అవుతాడు, ఉక్రెయిన్ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. రష్యా ఉక్రెయిన్ను మొత్తం క్యాప్చర్ చేసుకుంటుంది. అదే ట్రంప్ చెప్తున్నాడు, రష్యా టెరిటరీగా ఉక్రెయిన్ మారిపోవచ్చు, సమ్డే ఉక్రెయిన్ మే బికమ్ రష్యన్ అన్నాడు క్లియర్గా, ఓపెన్గా. సో అది మొదటిది. ఇక రెండవది, ఇప్పటి వరకు యూరోప్ సెక్యూరిటీ అమెరికా చూసుకునేది. అమెరికా బలగాలన్నీ యూరోప్లో ఉండేవి. దానికి అమెరికా అనేక రకాలుగా లాభపడ్డది. ఇలా అమెరికన్ డాలర్ ప్రపంచాన్ని శాసిస్తోంది అంటే కారణం ఈ మిలిటరీ ఆధిపత్యాన్ని చూసి. లేకపోతే అమెరికన్ ఎకానమీ కన్నా పవర్ఫుల్ ఎకానమీస్ లేవా? అమెరికా ఈజ్ అ గ్రేట్ టెక్నాలజికల్ పవర్, కాదని ఎవరన్నారు. కానీ ప్రపంచ ఎకానమీ మొత్తాన్ని శాసించేంత ఎకనామిక్ పవర్ కాదు. అమెరికాకు హయ్యెస్ట్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది, $772 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్. అమెరికా ఇంపోర్ట్స్ మోర్ దెన్ వాట్ ఇట్ ఎక్స్పోర్ట్స్. మరి అయినా అమెరికన్ ఎకానమీకి ఉన్న పవర్, డాలర్కి ఉన్న పవర్ ఏంటి? డాలర్కి ఉన్న పవర్ వల్ల ఇవాళ అమెరికా ఎంత లాభపడుతుంది? డాలర్కి ఉన్న పవర్కు కారణం అమెరికా మిలిటరీ పవరే. అందువల్ల యూరోప్లో అమెరికా ఏదో యూరోప్ మీద ప్రేమతోనో దయతోనో కరుణతోనో బలగాలు పెట్టలే. యూరోప్లో పెట్టలేదు, కొరియా ప్రాంతంలో పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు. ఎక్కడైనా తన మిలిటరీ సుప్రమసీని, తన ఎకనామిక్ సుప్రమసీని, తన పొలిటికల్ సుప్రమసీని క్యాప్చర్ చేసుకోవడానికి అమెరికా పెట్టింది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, మీ భద్రత మేమెందుకు చూస్తాం, యూ హ్యావ్ టు పే ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ. మీరు కనుక మీ డిఫెన్స్ బడ్జెట్ పెంచి నాటోకు మీరు ఎక్కువ ఖర్చు పెట్టకపోతే నేను పుటిన్కి చెప్పి మీ మీద అటాక్ చేయిస్తా అని ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడే తమ డిఫెన్స్ బడ్జెట్లో 2%కు జీడిపిలో 2% పెంచమని ఒత్తిడి చేశాడు. మోర్ దెన్ 30 కంట్రీస్ యూరోపియన్ యూనియన్ ఉంటే 23 కంట్రీస్ ఆల్రెడీ 2% పెంచాయి. ఇప్పుడు ఏకంగా 5% పెంచమంటున్నాడు. సో అందువల్ల అమెరికా వాంట్స్ టు ఎంజాయ్ సుప్రమసీ వితౌట్ ఎనీ కాస్ట్. అంటే ఇప్పటి వరకు కనీసము కొంత ఖర్చు పెట్టి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఇప్పుడు నేను ఏమీ ఖర్చు పెట్టను, కానీ నాదే ఆధిపత్యం అంటున్నాడు. ఇప్పుడు చూడండి, గాజాలు ఏమంటున్నాడు ట్రంప్, అమెరికా డబ్బులు పెట్టదు, అమెరికా సైన్యాలు అక్కడ ఉండవు, అమెరికా ఏమీ చేయదు, డబ్బులు పెట్టదు, సైన్యాలు ఉండవు, అమెరికన్స్ అక్కడికి వెళ్ళరు, కానీ గాజాను రియల్ ఎస్టేట్గా మార్చేస్తా అంటున్నాడు. అంటే ట్రంప్ వితౌట్ ఎనీ కాస్ట్, బాధ్యత ఏమీ లేకుండా తన చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నాడు. అందుకు తనకున్న మిలిటరీ ఎకనామిక్ పవర్ అంతా వాడుతున్నాడు. అలాగే గ్రీన్లాండ్ తీసుకుంటా అంటున్నాడు డెన్మార్క్ నుంచి, పనామా కెనాల్ తీసుకుంటా అంటున్నాడు పనామా నుంచి, కెనడాను స్వాధీనం చేసుకుంటా 51st స్టేట్ అంటున్నాడు. అలాగే ఉక్రెయిన్లో నేచురల్ రిసోర్సెస్ తీసుకుంటా అంటున్నాడు. ఇలా యూరప్కు రెండవ దెబ్బ ఇది. ఇక మూడవ దెబ్బ యూరప్లో భాగమైన డెన్మార్క్. ఓపెన్గా డెన్మార్క్ను బెదిరిస్తున్నాడు గ్రీన్లాండ్ ఇచ్చేయని. ఎందుకంటే గ్రీన్లాండ్లో కూడా ఆయిల్, గ్యాస్ ఉంది, మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. అదంతా ఐసీ కాంటినెంట్, ఐసీ ప్రాంతం, మంచుతో ఉన్న ప్రాంతం. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగిపోతుంది. దాంతో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్కవేషన్కు సాధ్యమవుతుంది. ఈ మినరల్స్ను పొందటానికి గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. కొత్త ట్రేడ్ రూట్స్ కొరకు గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. సో డెన్మార్క్ ఏమీ చేయలేని పరిస్థితి. డెన్మార్క్ యూరోప్లో ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి. యూరోప్లో భాగమైన ఉక్రెయిన్ ఏమీ చేయలేని పరిస్థితి. యూరోప్లో భాగమైన డెన్మార్క్ ఏమీ చేయలేని పరిస్థితి. అంటే తమను తాము కూడా ట్రంప్ దాడి నుంచి కాపాడుకోలేని దుస్థితులు ఇవాళ యూరోప్ మిగిలిపోవాల్సి వచ్చింది. యూరోప్లోని దేశాలు అవుతుంటే కూడా ట్రంప్ దాడే కాదు, ఆఖరికి ఇలాన్ మస్క్ ఏమైనా ప్రజలు ఎన్నుకున్న నాయకుడా? కనీసం ట్రంప్ అన్నా అమెరికా ప్రజలు ఎన్నుకున్న ప్రెసిడెంట్. కానీ ఇలాన్ మస్క్ ఇస్ నథింగ్. ఇలాన్ మస్క్ 100 కోట్లు ఉండొచ్చు అంతే. ట్రంప్తో సాన్నిహిత్యం ఉండొచ్చు, ట్రంప్ ఎన్నికకు పెట్టుబడి పెట్టచ్చు. ఇవాళ ఇలాన్ మస్క్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని తిరుగుతున్నాడు, జర్మన్ ప్రెసిడెంట్ ఛాన్సలర్ని తిరుగుతున్నాడు, ఎవరి పడితే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాడు ఇలాన్ మస్క్.
అంటే ఈ యూరోపియన్ లీడర్లను ఇన్సల్ట్ చేస్తున్నాడు, హ్యూమిలియేట్ చేస్తున్నాడు. ఇవాళ ఆఖరికి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ యూరోప్లో సెక్యూరిటీ కాన్ఫరెన్స్కి వెళ్ళి యూరోప్కు ప్రమాదము చైనా కాదు, యూరోప్కు ప్రమాదం రష్యా కాదు, యూరోప్కు ప్రమాదము ఫ్రీ స్పీచ్ నుంచి మీరు వెనక్కిపోతున్నారు అంటూ యూరోప్కు డెమోక్రసీ గురించి పాఠాలు చెప్తున్నది అమెరికా. సో యూరోప్ను ఎంత హ్యూమిలియేట్ చేయాలో అంత హ్యూమిలియేట్ చేసేటువంటి స్థితికి వచ్చారు. అక్కడతో ఆగారా, యూరోప్ కూడా మీద కూడా టారిఫ్స్ విధిస్తా, పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తా అంటూ బెదిరిస్తున్నాడు. సో ఇక్కడ కెనడా, మెక్సికో, చైనా, ఇండియానే కాదు, తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న యూరోప్ పై కూడా ఇవాళ ట్రంప్ బెదిరిస్తున్నాడు, పెద్ద ఎత్తున టారిఫ్స్ విధిస్తా అని. అలా ట్రంప్ దాడితో యూరోప్ విలవిలలాడుతోంది. తనను తాను కాపాడుకోవటానికి ఇప్పుడిప్పుడు కాస్త మేలుకుంటున్నారు యూరోపియన్ నాయకులు. బట్ టూ లేట్ అండ్ టూ లిటిల్. ఇప్పుడు ఏం చేయగలుగుతారు? ట్రంప్ దాడిని ఎదుర్కొనే శక్తి ఉందా? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒకప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అన్న బ్రిటన్ ఎక్కడ పోయింది? ఇవాళ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని యూరోప్ పంపిస్తోంది అమెరికా వాషింగ్టన్కు, నువ్వు వెళ్ళి ట్రంప్తో మా కష్టాలని చెప్పుకో అని. కానీ ఆ కీ స్టార్మర్ అంటే ట్రంప్ కేర్ కూడా లేదు. ఇప్పుడు పోతే అసలు గౌరవం కూడా ఇస్తాడో లేదో తెలియదు. ఇలాన్ మస్క్లు, జేడీ వాన్స్లే యూరోప్ను ఫుట్బాల్ ఆడుతుంటే ఇక ట్రంప్ ఆడడా? సో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్కు మోస్ట్ ప్రాబబ్లీ ఈల్ బి హ్యూమిలియేటెడ్ ఇన్ వైట్ హౌస్. ట్రంప్ వాయించి 4 చెడామెడా వాయించి పంపించేస్తాడేమో, ముక్కు మూసి చెంప మీద కొట్టి పంపిస్తాడేమో. సో ఈ రకమైనటువంటి దుస్థితి యూరోప్కు వచ్చింది. అందువల్ల అమెరికాకు యూరోప్కు మధ్య జరుగుతున్న ఈ వ్యవహారం చూస్తుంటే అమెరికా తన ఆధిపత్యం కొరకు జరిగే ప్రయత్నంలో ఆ రథచక్రాల ముందు యూరోప్ అయినా నలిగిపోవాల్సిందే.